ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త ఏపీలో భూకంపం భయంతో పరుగులు తీసిన ప్రజలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలోని ఒక ప్రాంతంలో అర్ధరాత్రి భూకంపం అయితే కనుక వణికించింది. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఎక్కడ ఏంటని వివరాలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాని భూ ప్రకంపనలు వణికించాయి. ఇచ్చాపురం పరిసరాల్లో తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాలకు ఒకసారి, అలాగే 4 గంటలకు మరోసారి ఈ భూ ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్తున్నారు. దాదాపు 3 సెకన్ల సేపు భూమి కంపించినట్లుగా ప్రజలు చెప్తున్నారు. ప్రజలు భయంతో ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లుగా చెప్తున్నారు. గతంలో ఈ విధంగా ఎప్పుడు చూడలేదని అంటున్నారు. అయితే స్వల్ప ప్రకంపనలు కావడంతో అదృష్టవశాత్తు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 2 సార్లు ప్రకంపనలు రావడంతో దీనిపై అధికారులు దృష్టి సారించారు. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 2 ఏళ్ల క్రిందట కూడా ఇదే విధంగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు కూడా భయంతో ప్రజలు వణికిపోయారు. గడిచిన 60 ఏళ్లలో ఎలాంటి భూ ప్రకంపనలు చూడలేదని అంటున్నారు స్థానికులు. అయితే శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అయితే కనుక జరిగింది. పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం తెల్లవారుజామున 3 గంటల 42 నిమిషాలకు అయితే కనుక స్వల్పంగా కంపించినట్లు చెప్తున్నారు. ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని, అత్యల్పంగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. అదే నమాజ్ చేసేందుకు ఆ సమయంలో తాను లేచానని, శబ్దాలు విని భయపడి బయటకు వచ్చానని ప్రత్యక్ష సాక్షి జోహార్ ఖాన్ అన్నారు. 2 ఏళ్ల క్రితం అక్టోబర్లో కూడా పలుమార్లు స్వల్ప ప్రకంపనలు వచ్చాయని అయితే చెప్తూ ఉన్నారు.